వీడియో తీస్తున్నావా? నమస్కారం అండి. ఈరోజు ఒక 5 days అయింది ఫామ్ దగ్గర వచ్చి డ్రిప్ పనులు చేస్తున్నాం. అంటే ఇటువంటి చూపిస్తాను. ఒక 3 months బ్యాక్ స్టార్ట్ చేసామండి మెయింటెనెన్స్ వర్క్లు. సమ్మర్లో చేద్దాం అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే ఇదిగోండి మా దగ్గర ఏంటంటే ఆ ఫామ్లో ఒక టాప్ ఆఫ్ ది ట్రెల్లిస్ డ్రిప్ సిస్టమ్ ఉంది ఫస్ట్. సో ఈ లైన్ ఏమో స్ప్రింక్లర్స్, ఈ లైన్ ఏమో డ్రిప్ కోసం ఇప్పుడు రీడిజైన్ చేస్తున్నాం అనమాట. ఇదండి. సో ఇలా ప్రతిదీ లేటరల్స్ బయటకు ఉంటాయి. ఈ మెయింటెనెన్స్ వల్ల ఏమైందంటే రైతులందరూ ఫేస్ చేసే సమస్యలేనండి. రైతు కూలీల సమస్య అటు పట్టుకపో కృష్ణ. రైతు కూలీల సమస్య అండి. కూలీలే సమస్య అయితే స్కిల్డ్ లేబర్, అంటే ఈ డ్రిప్ పని చేయగలిగిన లేబరుతోని ఇంకొక సమస్య అనమాట. గత 2.5 నెలలుగా ఈ సమ్మర్లో, పీక్ సమ్మర్లో వస్తూ ఉండడం, రాకపోవడం, వస్తే వాళ్ళకి ఏం చేయాలో తెలియకపోవడం. ఎస్పెషలీ ఇదిగోండి ఈ ప్లాస్టిక్ లేటరల్స్ అంటారు, 16 mm లేటరల్స్. ఇవి ఇట్లా చల్లగా వాతావరణం ఉంటే ఎక్కవు. మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా జాయినర్స్ అవి ఎక్కవు కాబట్టి ఉదయం పూట, సాయంత్రం పూట చేయడానికి లేదు, డే టైంలో చేయాలి. సమ్మర్లో వెదర్ బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా బాగా బలవంతంగా ఎక్కించినప్పుడు ఇదండి, ఇట్లా బాగా బలవంతంగా ఎక్కించినప్పుడు చేతులకి బొబ్బలు రావడం, ఒకరోజు వచ్చిన వాళ్ళు రెండో రోజు రాకపోవడం, చాలా సమస్యలు జరుగుతున్నాయి. దానివల్ల ఈ డ్రిప్ వర్క్ 10 days అనుకొని 1,30,000 రూపాయలు, ఈ 6 acresకి 1,30,000 రఫ్ ఎస్టిమేషన్ రీడిజైనింగ్ అనమాట. బై యాన్యువల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి మెయింటెనెన్స్ చేస్తాం. 1,30,000 అప్రాక్సిమేట్గా అనుకొని మెటీరియల్ కాస్ట్తో కలిపి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి లేటరల్స్ మా దగ్గర, కట్ చేసి జాయినర్స్ అవి వేసుకొని చేయడం కాబట్టి లేబరు అంతా 1,30,000తో అనుకొని దిగిన మెయింటెనెన్స్ వరకు 2.5 నెలలుగా జరుగుతూనే ఉంది. ఇంకా అవ్వలేదు. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ టైంలో మా దగ్గర విపరీతంగా కాయలు ఉండేది నా తోటలో ఎప్పుడు కూడా. అట్లాంటిది ఈసారి అంటే కాయ ఉంది కానీ ఎప్పుడు ఉండేంత ఎక్కువగా లేదండి. ముఖ్యంగా నాకు జరిగిన నష్టం ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు ఇలాంటి పోల్స్ ఉన్నాయి చూసారా. మేము ఎవ్రీ ఇయర్ అక్టోబర్ మంత్ ఎండ్లో కంట్రోల్డ్ ప్రూనింగ్ అని పోల్కి ఒక 8 నుంచి 9 బ్రాంచెస్ మాత్రమే ఉంచుతానండి. ఇది వన్ ఆఫ్ ద మదర్ బ్రాంచ్. ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి, కట్ చేసినాయి, నేను సీడ్లింగ్ కోసం కట్ చేసినాయి. అట్లా ఇవన్నీ మదర్ బ్రాంచెస్ పైన వచ్చినాయి అనమాట. సో ఈ పైన వచ్చింది బాగా దిట్టంగా, ఇప్పుడు ఈ చెట్టుకో అక్కడ కనిపించే చెట్లకో రావాల్సిన బ్రాంచెస్ ఇలా తగ్గిపోయి వచ్చాయి. ఇది ఒక 30% ప్లాంట్స్ అలా ఉన్నాయి. రెండోది, వాటర్ లేకపోవడం వల్ల ఫ్రూటింగ్ అనేది పోయింది. మూడోది, ఈ స్ప్రింక్లర్స్ లేకపోవడం వల్ల ఇదిగోండి ఈ చెట్టు కూడా అలాగే బ్రాంచెస్ లేకుండా, గ్రోత్ లేకుండా పోయింది. స్ప్రింక్లర్స్ లేకపోవడం వల్ల ఈ ఫ్రూట్ డ్రాపేజ్ అన్నది పోయింది. సో ఆ రీవర్కే చేస్తున్నాను ఇప్పుడు. లేబర్ ఎవరు రాలేదు ఈరోజు, ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇదిగోండి భూమి చక్కగా దున్నుకొని బెడ్ చేసుకొని నిన్ననే గుంటకు తోలాం. అంటే కొద్దిగా కలుపు, సన్న మొక్క మొలుపు అది పోద్దని. ఆ బోధల మీద ఉన్న మొలుపు అలాగే ఉంది, కానీ లోపల ఉన్నది పోయింది. ఈ వర్షాలకి వచ్చిన కాయలు ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఇది ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే, దీనికి కనిపిస్తుందా మీకు, సన్నగా వాటర్ డ్రాప్లా ఉంది. అవి హనీ డ్రాప్స్ అన్నమాట. ఈ హనీ డ్రాప్స్ ఏంటంటే
తేనె చుక్కలకి మీకు ఈ చీమలు, దోమలు, సక్కింగ్ ఇన్సెక్ట్స్ వచ్చి ఇదిగోండి ఇలా డ్రాప్ చేసేసాయి బడ్స్ని. వాటరు డ్రిప్ ఇరిగేషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ స్టేజ్కి వచ్చిన కాయ కూడా ఇలా డ్రాప్ అయిపోయింది, పాలినేట్ అయింది. తర్వాత ఇదిగోండి ఇలా. తర్వాత చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫ్రూట్స్, కలర్స్ చూడడానికి. ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఫ్రూట్ పైన చూసారా చీమలు. సో ఇదే నేను చెప్తున్న వన్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ పింక్ అండ్ వైట్ ఫ్రూట్ అనమాట. సారీ, పింక్ అండ్ రెడ్ ఫ్రూట్. పింక్ కలర్కి రెడ్ కలర్కి ఫ్రూట్లో ఉన్న డిఫరెన్సెస్లో చెప్తున్నది ఒకటి అనమాట. కలర్ చాలా నిండుగా చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది, లోపల పీల్ కూడా అలాగే ఉంటుంది. అదే రెడ్ ఫ్రూట్లో ఎలా ఉంటుందంటే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. బట్ ఎనీవేస్, ఇప్పుడు ఇలాంటి డ్యామేజ్ వల్ల ఇప్పుడు ఇది ఫ్రూట్ మార్కెట్లోకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అంటే మనం అంటే రైతులు మనకు తెలుసు దీని లోపల ఎలాంటి డ్యామేజ్ ఉండదని. కృష్ణ ఇది కట్టర్తో కట్ చేయి ఫ్రూట్. మా కృష్ణ అండి, మీకు మా ఫీల్డ్ విజిట్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటాడు మావాడు. చూసారుగా. సో చీమ కొరికింది అన్నది బయటే ఉంటుంది కానీ లోపల ఉండదు. కానీ ఫార్మర్గా మనకు తెలుసు ఆ విషయం, బయట తినే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే డ్యామేజ్ ఉంది, రేట్ తక్కువకి ఇవ్వండి. ఈవెన్ హోల్సేల్ వాళ్ళు కూడా అదే అడుగుతారు. కాబట్టి సమ్మర్లో ఈ వాటర్ మెయింటెనెన్స్, డ్రిప్ ఇరిగేషన్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అదే చేస్తున్నాం. కృష్ణ కెమెరా పట్టుకొని నేను చూపిస్తా ఏం చేస్తున్నాం అన్నది. ఇది బేసిక్గా సబ్లైన్ అండి. ఇటు నుంచి వచ్చేదంతా కూడా ఇట్లా వచ్చి ఇలా వెళ్తుంది సబ్లైన్. సో గ్యాప్ ఉంది కదా ఎక్కువ అని చెప్పి రీసెంట్గా ఈ లైన్ ఎక్స్ట్రా చేసాం మేము పోల్స్. సో ఇక్కడ నుంచి మాకు 4+4 లేటరల్స్ పైకి తెచ్చాం. 4 ఏమో డ్రిప్ కోసం, 4 ఏమో స్ప్రింక్లర్స్ కోసం అని, అంటే ఫ్యూచర్ ప్రొవిజనింగ్ కూడా చేసి పెట్టుకున్నాం. సో ప్రతి దగ్గర మా 8 ఉంటాయి అన్నమాట కింద చూడొచ్చు. ఇప్పుడు వీటిల్లో నుంచి ఒక 2 లేటరల్స్ ఇలా భూమిలో నుంచి పైకి తీసుకొని ఒక సైడ్ డమ్మీ చేసి లెఫ్ట్ సైడ్ నేను కనెక్షన్ ఇస్తే ఇటు ఆల్మోస్ట్ 30 పోల్స్ ఉన్నాయన్నమాట. సో 30 పోల్స్కి వాటర్ వెళ్ళాలి. సో ఈచ్ పోల్కి ఏంటంటే కింద ఇలా ఒక రౌండ్ సర్కిల్ వేసుకున్నామండి. దీనికి చూసారుగా, ఇది ఒక్కొక్క డ్రిప్పరు 4 సైడ్స్ 4 డ్రిప్పర్స్ ఉన్నాయి. ఇది ఒక డ్రిప్పరు, 2, 3, అటువైపు ఒకటి ఉంది, 4. సో ఈచ్ డ్రిప్పరు 4 LPH జైన్ కంపెనీ వాళ్ళది, 4 లీటర్స్ పర్ అవర్ అండి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దీన్ని ఇలా ఉంది కదా, ఈ పైనుంచి వచ్చే లేటరల్కి దీన్ని కనెక్ట్ చేస్తాం. అప్పుడు భూమి నుంచి సుమారుగా ఒక 1 ఫీట్ హైట్లో పెట్టి కనెక్షన్ ఇస్తాను నేను. అప్పుడు కింద ఏదైనా కలుపు మెయింటెనెన్స్ వర్క్ చేసిన ఈ డ్రిప్ సిస్టమ్కి డిఫరెన్స్ ఉండదు. ప్లస్ ఇలా పట్టుకో కృష్ణ దీన్ని ఈ హైట్లో. ప్లస్ ఇక్కడ నుంచి వచ్చే వాటరు ఇలా డైరెక్ట్గా భూమి మీద పడితే చెట్టు నుంచి ఆల్మోస్ట్ ఒక 1/2 ఫీట్ డిస్టెన్స్లో పడతాయి. ఖచ్చితంగా 1 ఫీట్ హైట్లో ఉంది కాబట్టి గాలికి ఇటు అటు చుట్టూ పడే ఛాన్స్ ఉంది, కొంచెం డ్రాప్స్ కాబట్టి. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఈ డ్రిప్పర్ నుంచి 1.5 ఫీట్ రేడియస్లో మొత్తం తడుస్తుంది. కాబట్టి రూట్స్ అన్నవి ఇటు కిందకున్నా ఇటు సైడ్కున్నా కూడా చక్కగా బ్రహ్మాండంగా తడుస్తాయి. సో దీనికి సంబంధించిన వర్కులు మా 2500 పోల్స్ అండి. సో 2500 రింగులు తయారు చేసి 10,000 డ్రిప్పర్స్ వేసి ఈ 2500 టీ జాయినర్స్ ఇక్కడ, మళ్ళీ పైన ఒక టీ జాయినర్ అంటే 5000 టీ జాయినర్స్ ఎక్కించుకొని ఇదంతా చేయడానికి వీళ్ళకి 2.5 months పట్టింది. పని ముందుకెళ్ళట్లేదు, నష్టం అవుతుందన్న ఉద్దేశంతో 5 days అయింది హైదరాబాద్ నుంచి వచ్చాను నేను.
ఈ వర్క్ చేస్తున్నామండి, చూపిస్తూ ఉండండి. ఈ వర్క్ కృష్ణ కట్టరు. సో ఈ లైన్ ఇక్కడ దాకా లైన్ ఇక్కడ దాకా కంప్లీట్ అయిందండి. సో ఈ 2 డ్రిప్ లైన్లు, ఈ 2 స్ప్రింక్లర్ లైన్స్. సో ఎల్లోగా ఉన్నాయని వెళ్ళిపోయినాయి, అది అయిపోయింది, కంప్లీట్ వర్క్ అయిపోయింది. సో మొట్టమొదటిగా ఇక్కడికి చేయాల్సిన పని ఏంటంటే, పొలంలో పనిచేసేటప్పుడు ఇలా పట్టుకో కృష్ణ, మైక్రోఫోన్కి అడ్డం ఉంటుంది. మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, పొలంలో పనిచేసేటప్పుడు చెప్పులు వేసుకోండి. చక్కగా చెప్పులు వేసుకుంటే ఏదన్నా మనకి సేఫ్టీ ఉంటుంది. బట్ చెప్పులు వేసుకోలేదు, వర్షం గడిపి కొద్దిగా తడిగా ఉంది. తర్వాత ఫుల్లీ కవర్డ్ బట్టలు వేసుకోండి. ముఖ్యంగా తలగొడ్డ చుట్టుకోండి. తలగొడ్డ కూడా ఇలా చెవులు కవర్ అయ్యే విధంగా చుట్టుకోండి. చెవుల్లో గాలి వెళ్ళి వడదెబ్బ తగలకోకుండా హెల్తీగా పనిచేసుకోగలుగుతారు. డే అంతా పనిచేసిన ఎండకి ఐ డోంట్ కేర్ అండి, మేము లెక్క చేయం. ఏసీల్లో హైదరాబాద్లో ఉండి ఇక్కడ వచ్చినా కూడా డే అంతా పనిచేసినా కూడా మాకేం అనిపించదు. ఎందుకంటే నాకు దీని లోపల ఒక టీ షర్ట్ ఉంటుంది, పైన షర్ట్ ఉంది. చాలామంది ఉక్కపోస్తుంది ఎందుకు అనుకుంటారు, కానీ చొక్కా తడిచి ఎప్పుడు బాడీ చల్లగా ఉంటుంది లోపల. ఫుల్ హ్యాండ్స్, తలగుడ్డ, హ్యాపీ. ఇప్పుడు ఇరువేటి కృష్ణ, మేము ఆల్రెడీ చేసుకున్న ప్రొవిజనింగ్ ఏదైతే ఉందో 4+4 8 లీటర్స్, అందులో నుంచి 2 డ్రిప్ లీటర్స్ని ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే ఇలా టేప్ వేసుకున్నాం. దానికి జాయినర్ పెట్టి ఈ కొత్త పైపు 4 feet హైట్ కట్ చేసి జాయినర్ వేసి కనెక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని హైట్ చూసుకుంటాను. ఇదేంటంటే ఈ సెకండ్ దాంట్లో వేస్తున్నాం అండి డ్రిప్, కాబట్టి ఇది కొద్దిగా హైట్ అడ్జస్ట్మెంట్ అవసరం లేదు, ఇవి సరిపోతాయి. ఇప్పుడు ఇలా తెచ్చుకున్నాం దీన్ని. ఈ వాతావరణానికి అంత ఇదిగా కట్ కూడా అవ్వండి. ఇది ఎక్స్ట్రా పైప్ ఉంది, సో ఐఎమ్ జస్ట్ కటింగ్ ఇట్ ఆఫ్. సో ఇది ఎక్స్ట్రా మొక్క. సో ఈ 2 లీటర్స్లో నుంచి 1 లీటర్లు తీసుకుని ఈ ట్రాక్ ఇస్తాం. ఈ వాతావరణానికి ఎక్కడం కూడా కష్టం అండి. సో ఈ చలిగా ఉన్నప్పుడు ఎక్కడం కూడా కష్టంగా ఉంటుంది. చూడండి, ఫుల్గా ఎక్కించుకోవాలి, అప్పుడే వాటర్ లీకేజ్ లాంటిది ఉండదు. సో ఇప్పుడు దీన్ని ఇలా కట్టేసాం అనుకోండి, లైన్ స్ట్రైట్ చేసుకుని వీటన్నిటికీ కింద ఇవి జాయిన్ చేసేసుకుంటే టైట్ లైన్ లాక్కుంటే హ్యాపీ, డ్రిప్స్ ఇన్స్టలేషన్ అయిపోయినట్టేనమాట. సో ఈ వర్క్కి కూలీలు దొరక్క ఇలా ఇబ్బంది పడుతున్నాం. ఐ థింక్ ఒక వాతావరణం ఇలాగే ఉంటే 2-3 డేస్లో అయిపోద్దండి. ఈ స్ప్రింక్లర్ ఇన్స్టలేషన్కి సబ్లైన్లు ఎంత పెట్టాలి, లైన్లు ఎంత పెట్టాలి, లేకపోతే డ్రిప్ ఇన్స్టలేషన్కి ఎంత లైన్లు పెట్టాలి అన్నది నేను మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను, డిజైనింగ్ గురించి. జస్ట్ చేస్తున్నాం కాబట్టి చూపిద్దాం అన్నది ఒక ఆలోచన. థ్యాంక్ యూ.